వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ అంచనాల పెంపుపై విజిలెన్స్ ఎంక్వైరీ. హెల్త్ సిటీ వ్యయాన్ని 56%, టిమ్స్ల వ్యయాన్ని 33% పెంచిన గత బీఆర్ఎస్ సర్కార్. ఆర్ఎండ్బి అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ కు ఆదేశాలు జారీ. వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎంక్వైరీకి ఆదేశించారు. అంచనా వ్యయాల పెంపునకు సంబంధించి ఫైల్స్ ఏవి లేకపోవడం, మౌఖిక ఆదేశాల మీదనే అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచడంపై ఫైర్ అయ్యారు. సరైన కారణాలు, పేపర్ వర్క్ లేకుండా ఎట్లా పెంచుతారని హాస్పిటల్ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ఆర్ఎండ్బి అధికారులను సీఎం నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ చేసి తనకు నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సివి ఆనంద్ ను ఆయన ఆదేశించారు. ఇక్కడ అంచనాల పెంపు అంటే చాలా మందికి తెలియంది ఏంటంటే, చాలా మందికి తెలవాల్సినటువంటిది, ఇప్పుడు ఒక 900 కోట్లతోటి ఒక దవాఖాన కడదాం అనుకోరు, దాని పేరు టిమ్స్. గినే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని పెట్టిన దానికి ఈ టిమ్స్ హాస్పిటల్. అయితే దీనికి 900 రూపాయలతోని కడుతున్నామని చెప్పి ప్రకటించిన తర్వాత అయిపోయిన తర్వాత ఎవరికి కబర్ లేకుండా ఈ 900 ఏం చేసిరంటే 1500 కోట్లు చేసిరు. ఎవరికి కబర్ లేకుండా నిజంగా ఇది ప్రజా ప్రయోజనాల కోసం పెంచుతున్నామంటే ప్రభుత్వం ముంగడికి వచ్చి మేము 900 దాన్ని 1500గా మార్చి ఇంకా గొప్పగా చేస్తున్నామని చెప్పాలిగా. ఎవ్వరు చెప్పలేదు, సీక్రెట్ గా జరిగిపోయింది. 900 నుంచి 1500 చేస్తున్నామంటే దాని అర్థమైంది ఇందులో 600 కోట్లు మింగబోతున్నారు. 600 కోట్లు మింగిరు ఆల్రెడీ అయిపోయింది. ఈ ఎవరికైతే కాంట్రాక్ట్ వచ్చినాయో ఈ కట్టేటోళ్ళు, ఆయన ఏమంటారంటే సింపుల్ గా, వీళ్ళు రాజకీయ నాయకులు పైసలు అడుగుతారు కదా, పార్టీలు ఇవన్నీ పైసలు అడుగుతాయి కదా, సార్ ఒక ఎలక్షన్స్ వస్తున్నాయి 100 కోట్లు కావాలని అనుకో, ఇస్తా సార్ నాదేముంది, నాకేమో ఇక్కడ కాంట్రాక్ట్ 900 కోట్లు ఇచ్చారు, దాని అంచనా పెంచి 1500 కోట్లు చేయి అనగానే సరే చేస్తాం అనగానే ఇక్కడ 1500 కోట్లు చేస్తే ఈ 600 కోట్లు ఈ రాజకీయ పార్టీల నాయకులు తీసుకుంటారు అన్నట్టు. 400 కోట్ల అంచనాతో స్టార్ట్ అయిన సెక్రటేరియట్ 1600 కోట్లు. ఈ అంచనాలు ఎందుకు పెరుగుతా ఉంటాయంటే ప్రజలారా, ఈ అంచనాల పెంపు అనేది అత్యంత ప్రమాదకరం. 400% పెంచారు. అంచనాల పెంపు అనేది చాలా డేంజర్. నీకు స్కూల్ బడ్జెట్ ఉందనుకో 2000 కోట్లు, ఇది పెరగదు ఎప్పుడు, అంతే. ఇది ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇంకా తగ్గుతుంది కానీ పెరగదు. అంచనాలు పెరిగాయి దీంట్లో. విద్యా వైద్యం కాడ అంచనాలు పెరిగాయి. ఈ తట్ట పని మట్టి పని కాంట్రాక్ట్ల కాడ పెరుగుతుంది. ఎందుకంటే 1000 కోట్లు కొల్లగొట్టడానికి, 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి. మీకు గమ్మత్ చూస్తే మీరు ఒకటి, ఈ మొన్న కొడంగల్ ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలిచారు. 4400 కోట్లు 4500 కోట్లతో టెండర్ పిలిస్తే ఎవరయ్యా ఈ టెండర్, ఎవరికి దక్కిన టెండర్లు అంటే మెగా, రాఘవ, ఆ తర్వాత నాగార్జున, ఆ తర్వాత ఎల్ఎన్టీ. వీళ్ళకి ఎట్లా ఇచ్చారు అనుకున్నాం ఇంకా టెండర్లు కూడా. ఈయనకు 1100 కోట్లు, ఈయనకు 1100 కోట్లు కీసులాడుకోకుండా, ఈయనకు 1100 కోట్లు, ఎవరు పౌషారు వాళ్ళకి, ఈయనకు 1100 కోట్లు టెండర్లు ఇచ్చేసారు. వీళ్ళే ఎవరిని పౌషారు వానికి ఇచ్చేసారు అనుకో రాదుగా. అయితే ఎవరు సార్ వీళ్ళంతా? ఈయన కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి. ఈయన ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నాగార్జున కన్స్ట్రక్షన్ ఇది ఆంధ్రోళ్ళది, ఇది మన తెలంగాణదే కాదు, బయటిది. ఇందులో లోకల్ కాంట్రాక్టర్స్ తెలంగాణ ఉద్యమంలో ఖర్చులు పెట్టుకొని కొట్లాడిన కాంట్రాక్ట్లే రావు. అప్పనంగా ఖబరే లేదు, వట్టిగా కొట్టేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. వీళ్ళు బిడ్డింగ్లు కూడా ఎట్లా వేస్తారు అనుకుంటున్నావు? 4 ప్యాకేజీలు అనుకో, ప్యాకేజీ 1, ప్యాకేజీ 2, దీనికి టెండర్లు వేయాలిగా. ప్యాకేజీ 1 పన్ను 1100 కోట్లు అనగా ఈ 4 టెండర్లు వేస్తారు. ఈ 4 దీనికి టెండర్లు వేస్తారు. ఎట్లా వేస్తారు టెండర్లు? మళ్ళా లెస్కేయాలి, మాట్లాడుకుని వేస్తారు. మాట్లాడి ఉన్నదానికంటే లెస్కేయాలి. 1100 కోట్ల రూపాయలకు ఈ టెండర్ పిలుస్తున్నాం అంటే ఈయన ఏం చేస్తాడు? ఎవరు? మెగా ఆయన ఏం చేస్తాడంటే, నేను 1100 కోట్లు కదా, 1050 కోట్లు వేస్తాడు, 1099.9కే చేస్తా అని చెప్తాడు అన్నట్టు. ఈ వర్క్ మెగా ఆయన చేస్తాడు. అప్పుడు ఈయన రాఘవ కన్స్ట్రక్షన్ ఆయన వస్తాడు. వీళ్ళు ముందే బదురుకోని ఇదంతా. ఈ ప్యాకేజ్ 1 నీకన్నా, ఇక నీకు కాబట్టి 4 వేయాలి కాబట్టి టెండర్లు 4 వేస్తాం, నీకంటే జర ఎక్కువ వేస్తాం.
1101 రూపాయి వేస్తా అంటారు వీళ్ళు. ఇట్లేసి ఈయన టెండర్ దక్కేటట్టు చేస్తారు. మళ్ళీ రెండవ ప్యాకేజీలో సేమ్ ఇది ఉల్టా అవుతుంది. ఇగో ఇట్లా మొత్తం కొల్లగొట్టుకొని ఎవరి కంపెనీలు వాళ్ళు పోతా ఉన్నారు. అసలు వాస్తవానికి కూడా ఇక్కడ చాలా కంపెనీలకు అర్హతలు కూడా లేవు, ఎక్స్పీరియన్స్లు కూడా లేవు. మీరు ఎప్పుడైతే ఈ మట్టి పని తట్ట పని ముట్టుకుంటారో ఇక తలిగినట్టే, పైసలకు తలిగిరన్నట్టు లెక్క. ఇక గుర్తుపెట్టుకోరు మీరు. వరంగల్ హెల్త్ సిటీ ఇప్పటికే చాలా కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు మళ్ళీ వాళ్ళకే బడాబాబులకే పోయినాయి. వాళ్ళే మంచిగా అప్పనంగా మింగుకుంటా దర్పాన్ని ప్రదర్శించుకుంటా కనిపిస్తావు. మళ్ళా ఇగో 56% హెల్త్ సిటీ 56 అంటే 100 రూపాయలతో అయిపోయే పనిని 156 రూపాయలకు తీసుకొచ్చారు అన్నట్టు వీళ్ళు. అయితే మరి 56 మీది 56 ఎట్లా అంటే మింగే కార్యక్రమాలు. ఏది హెల్త్ సిటీ డాక్టర్లను 50 మందిని ఎక్కువ పెడుతున్నామని చెప్పరు. ఆడ సౌకర్యాలు పిల్లరు ఇవి బెడ్లు, సిమెంట్ ధర పెరిగింది, ఇసుక ధర పెరిగింది, అవినీతి విచ్చలవిడిగా తయారైపోయింది. అటు కేంద్రంలో రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా విచ్చలవిడి అవినీతి తయారైపోయింది. ఈ అవినీతి ఎవరి సొమ్ము ఇదంతా? ఈ పేదోని సొమ్ము. ఈ పేదోని సొమ్ము కాంట్రాక్టర్లు జేబులలో వేసుకొని పోతుర్రు అప్పనంగా. మరి పిల్లలకి పెట్టి భోజనం దగ్గర అక్కడ కూరగాయల ధరలు పెరిగినాయి, ఏంది రైస్ ధరలు పెరిగినాయి. మన హాస్టల్లో చదువుతున్నటువంటి పోరగానికి 50 రూపాయలకే మెస్ ఛార్జీ మేము భోజనం పెడతామని అంటే ఎట్టడి సరిపోతుందా? దాని అంచనా పెంచాలని 150 చేయరు. 10 ఏళ్ళ నుంచి అదే ఉంటది. ఈడ మాత్రం ఇగో ఇది జరుగుతూ ఉంటది అన్నట్ల. హెల్త్ సిటీ వ్యయాన్ని పెంచిరు, టిమ్స్ల వ్యయాన్ని పెంచిరు. గత బీఆర్ఎస్ సర్కారు ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిండు. లైక్ చేయండి.